జెంటిల్‌మెన్ పాలిటిక్స్‌కి స్వాగతం. మిత్రులారా, జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో. అయితే ఇది దాదాపు కరెక్ట్ కాకపోవచ్చని నా అభిప్రాయం. కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు కాదు. ఎందుకంటే ఒక మంచి క్రమశిక్షణను కలిగి ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఒక ప్రతిభ గల నటుడు. చాలా మంచి వ్యక్తి. మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తిత్వం. ఇటువంటి మంచి వ్యక్తి కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోరు. తాను గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులను కలవడం కోసం. అభిమానుల ప్రేమకు ఫిదా అయినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు. అభిమానుల ప్రేమకు తాను లొంగిపోయి అభిమానులను కలవడం కోసం తాను నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే వరుసగా అభిమానులతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అభిమానులతో ఫోటోలు దిగడం గానీ, అభిమానుల బాగోగులు తెలుసుకోవడం గానీ, ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. అంతేగాని కొత్త పార్టీ పెడతారనేది దాదాపుగా కరెక్ట్ కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజలకు సేవ చేయాలని తపన ఉంది తనకు కూడా. కానీ ప్రస్తుతం సినిమాల్లో బిజీ ఉండడం వల్ల కేవలం ప్రస్తుతానికి అభిమానులతో మాత్రమే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంక ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనకైతే తెలియదు. ప్రస్తుతం అయితే కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోరు. అభిమానులకు అనుకూలంగా, అభిమానుల ప్రేమకు, అభిమానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభిమానులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతే. ఇది జరిగే అవకాశం ఉంది. మన ఛానల్‌ని జెంటిల్‌మెన్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.